హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే తమ్ముడి పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయ్యాయండి. రోజు పసుపు దంచడం అంటారు కదా, ఇంకా ఆ రోజు నుంచి మనం పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేస్తారనమాట. మాకైతే ఇంకా ఈరోజు ఉదయాన్నే 9:45కి టైం అయితే బాగుందని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి పూలు అవన్నీ డెకరేషన్కి అవన్నీ పూలు అయితే కోస్తున్నాము. మేము పూలు ఏంటంటే మాకు మ్యాక్సిమం అమ్మ ఇంట్లో చెట్లు అవన్నీ చాలా వరకు వేస్తుందండి. నేను బయట అయితే మేము చాలా తక్కువే తీసుకుంటుంటాము. ఎప్పుడైనా ఏదన్నా అవసరమైతే తప్ప, లేకపోతే ఇంకా మ్యాక్సిమం ఇంట్లోనే మాకు సరిపోతాయన్నమాట. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మార్నింగే ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి మా అమ్మ ఉదయాన్నే లేచేసి, మాకు ఎంత ప్లేస్ ఉన్నా కూడా మా అమ్మ మళ్ళీ కల్లాపి చల్లి ముగ్గు పెట్టడం అలవాటు అనమాట. ఇంకెంత చెప్పినా వినే పని ఏం లేదు. ఇంక చేసేసింది, అవన్నీ అయిపోయింది. నేను ఇంకా స్నానం అవి చేసేసి మీకు చెట్లకి అన్నీ ఉండే పూలన్నీ కోస్తున్నాం అనమాట. ఈ పూలు అయితే చాలా షోగా ఉంటాయండి. మా వేదాంశి పుట్టినప్పుడు, నేను డెలివరీకి వచ్చినప్పుడు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే కొన్ని చెట్లు అయితే తగ్గిపోయాయి. ఈ బంతి చెట్లు ఇవైతే బంతి పూలు చూడండి, కొన్ని చెట్లే వేసింది, కానీ పూలైతే చాలా నిండుగా అట్లా ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పాను కదా, మా అమ్మ ముగ్గులు అవన్నీ బాగా వేస్తుందన్నమాట. ఉదయాన్నే వేసేసి కలర్స్ వేసేసి పెట్టేసింది. ఇంక నేనైతే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా ముగ్గులు ఇలాంటివన్నీ నేనైతే ఏం చేయను. ఇంకా మా అమ్మ ఫ్రైడే అంటే చాలు ఇలానే ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ పెట్టి అవన్నీ చాలా బాగా వేస్తుంది అనమాట. ఓపిక లేకపోయినా కూడా ఓపిక తెచ్చుకొని మా అమ్మకి అలాంటివన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్. దాన్నే కాదు, చెప్పాను కదా, మాకు ముందు ఇంకా ఓపెన్ ప్లేస్ ఉంటే దానిలో కూడా మళ్ళీ కల్లాపు చల్లిందనమాట. చల్లి మళ్ళీ ముగ్గులు అయితే పెట్టేసింది. ఈ పక్కన కూడా కొన్ని చెట్లు అవన్నీ అయితే ఉంటాయి. మాకేంటంటే కట్టెల పొయ్యి ఉన్నా కూడా మా అమ్మ అన్నీ అలానే చేస్తుంది. నీళ్ళు అయితే కట్టెల పొయ్యి మీదే పెడుతుంది, గీజర్ అవి ఉన్నా కూడా. నెక్స్ట్ అయితే స్నానాలు అవన్నీ చేసేసామన్నమాట. చూడండి, ఈరోజు పసుపు దంచడం ఇంకా స్టార్ట్ చేస్తున్నామన్నమాట. ఇంకా ఎక్కువ మందిని ఏం పిలవలేదండి, 9 మందిని. అందరూ కూడా మా వాళ్ళే అనమాట, బయట వాళ్ళు అయితే ఎవరూ లేరు. ఇంక చూడండి, మా వేదాంశి అయితే రెడీ అయిపోయింది. లేయగానే రెడీ అయిపోయింది. కొద్దిగా ఉదయాన్నే లేచి ఇవన్నీ చేసేసరికి చాలా టైం అయింది. ఇంక రోలు అవన్నీ ఫ్రైడే కదా కడగకూడదు అని చెప్పేసి అమ్మ ముందు రోజే అన్నీ రోలు కడిగి రోకళ్ళు అవన్నీ తెచ్చిపెట్టేసి అన్నీ చేసేసింది అనమాట. ఇక్కడైతే ఏంటంటే ఇంకా పూలు కిందంటే మామిడాకులు ఒక లేయర్లా కట్టేసి తర్వాత బంతిపూలు అయితే కట్టాము. ఇంకెక్కడ దీని మీద రోల్ మీద ముగ్గులు అవన్నీ అయితే పసుపు పూసేసి ముగ్గుతోటి బియ్యం పిండితోటి ముగ్గు వేసి కుంకుమ బొట్లు అవన్నీ పెట్టేశాము. నా పెళ్ళప్పుడు కూడా నేను అసలు ఇలాంటివన్నీ నేను చూడలేదన్నమాట. నా పెళ్ళప్పుడు కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చాను, కానీ ఇవన్నీ నాకు తెలియదు అనమాట యాక్చువల్గా. ఇప్పుడైతే అన్నీ చూస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే ఉదయం లేచి నుండి హడావిడే అయిపోయిందనమాట. ఈ పనులు ఇవన్నీ చేసేసరికి చాలా టైం అయితే పడుతుంది. మధ్యలో నాకు వేదాంశి ఒకటి ఉంది కదా, అన్నీ గెలికేసి అల్లరి చేయడానికి ఇంకా నేను చేస్తూ ఉంటే తను కూడా ఇట్లానే తిరుగుతూ ఉంది. ఇంక అమ్మ ఎక్కడుంటే అక్కడే కనిపెట్టుకొని ఉండాలన్నమాట. అమ్మ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఇదిగో పట్లంగా అయితే వేసేసుకుంది. ఇంకా అదే టైట్ అయిపోతుందని చెప్పేసి పట్లంగా అయితే వేసేసాను. ఇప్పుడు ఏంటంటే ఇంక పూలు అవన్నీ పెట్టేస్తే నెక్స్ట్ వినాయకుడి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకుంటారు. కానీ నా దగ్గర విగ్రహం అయితే ఏం లేదు, మా దగ్గర లేదనమాట. ఫోటో మాత్రమే ఉంది. అందుకని చెప్పేసి పసుపుతోనే పసుపు ముద్ద అట్లా పెట్టేసామన్నమాట. పెట్టేసి దీపారాధన అవి చేసేసుకొని ప్రసాదం అవన్నీ పెట్టేశాము. పసుపు కొమ్ములు ఏంటంటే ముందు రోజు నైటే నానబెట్టేసామన్నమాట. అది వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వీలవ్వలేదు. ముందు రోజే పసుపు కొమ్ములు అవి డైరెక్ట్గా మనము వేసి రోల్లో వేస్తే అవి మెదగడం అయితే కష్టమవుతుందంట. అందుకని చెప్పేసి పసుపు కొమ్ములు ముందు రోజే తీసుకొచ్చి అవి వాటర్లో నానపెట్టేసి ఉదయాన్నే ఆ వాటర్ అంతా తీసేసి తర్వాత
ఇంకొంచెం అంటే వాటర్ అన్నీ తీసేసిన తర్వాత అప్పుడు రోట్లో వేసి దంచితే అప్పుడు పసుపు బాగా అవుతుందంట. అందుకని చెప్పేసి అమ్మ రాత్రే నానబెట్టేసింది. నేను నైట్ అయితే కొంచెం ఎర్లీగా పడుకున్నాను అనమాట. అవి నానబెట్టింది అవి కూడా నాకు తెలీదు. ఇంకా ఇవన్నీ డెకరేషన్ ఇవన్నీ అయితే అయిపోయింది. నేను ఇంకా ఎక్కువ చేద్దాం అనుకున్నాను కానీ టైం అయితే తక్కువ ఉందన్నమాట. 9:45 కల్లా స్టార్ట్ చేయాలన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు 8:45 అయింది. ఇంక 1 అవరే ఉంది. 1 అవర్లో ఇంకా దేవుణ్ణి పెట్టాలి. ఆల్రెడీ దీపారాధన ఇంట్లో అవన్నీ చేసేయడం అయితే అయిపోయింది. ఈ పెళ్లి పనులు ఈ రోజు నుంచి ఏంటంటే నెక్స్ట్ ఇంకా బట్టలు షాపింగ్ అవన్నీ ఇంకా పెళ్లి పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. మామూలుగా ఏంటంటే మనం పసుపు దంచుకున్న తర్వాతే మనం కార్డులు పెళ్ళి మ్యారేజ్ ఇన్విటేషన్స్ అవన్నీ కొట్టించి అవి పంచడానికి అని చెప్పేసి మనము పెళ్లి కార్డులు ఏంటంటే ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటారంట. మేము ఎక్కువ కదా కార్డులు కూడా చాలా ఎక్కువ అనమాట కొట్టించడం. అందుకని చెప్పేసి కొంచెం టైం అయితే పడుతూ ఉంది. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ టైం ఉండదని చెప్పి ఇంక యాక్చువల్గా మ్యారేజ్కి 20 డేసే ఉందండి ఎగ్జాక్ట్గా. ఇంకా మళ్ళీ వెళ్ళేసి నేను మళ్ళీ అంత దూరం రాలేనని చెప్పేసి నేను ఇంక ఇక్కడే ఉన్నాను. ఇంకా రావాలి పోవాలి అన్నా కూడా చాలా కష్టం ఉంది. మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చే వాళ్ళు లేరు వెంటనే, అంటే మా వారు ముందు అట్లా వస్తారంట. ఇంకా మళ్ళీ నేను వెళ్ళి వేదాంశని తీసుకొని ఇంక ఇబ్బంది పడలేను అని చెప్పేసి 20 డేస్ ఉండి మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా వెళ్తానమాట. ఇప్పుడైతే అన్నీ అయిపోయాయండి. ఈ డెకరేషన్ అయితే కొంచెం ఇట్లా సింపుల్గానే వేసాము. చూడండి ఇక్కడ అరిటాకు పెడుతున్నాను అనమాట, గౌరమ్మని వినాయకుడిని అట్లా పెట్టడానికి. మనం అంతే కదా, ఏ పని స్టార్ట్ చేసినా ముందు వినాయక పూజ అయితే చేసేసుకుంటాము. యాక్చువల్గా నేను ఇంట్లో చేసేసాను. ఇంట్లో మార్నింగే అయిపోయింది. ఇట్లాంటి వాటి దగ్గర ఆడపడుచు చేస్తే మంచిది అని చెప్పేసి అంటారు కదా, అందుకని అమ్మ ఉదయాన్నే నాతోనే చేయించింది. అవన్నీ అయిపోయాక ఇక్కడ ఫ్రూట్స్ అందరికీ తాంబూలం అయితే ఇస్తాము. 9 మందినే పిలిచామండి, ఎక్కువ మందిని అయితే పిలవలేదు. ఇంకా 9 మందికి తాంబూలము అవన్నీ ఇవ్వాలి కదా. బ్లౌజులు అయితే లేదులేండి, మామూలుగా యాక్చువల్గా అయితే కొన్ని చోట్ల బ్లౌజ్ పీసులు అలా కూడా ఇస్తారంట. ఇంకా పూలు అవన్నీ అయితే పెట్టేశాము. ఇంకా తులసి మొక్క దగ్గర దీపారాధన అవన్నీ అయితే పనులు పూజ అవన్నీ అయిపోయింది. మనం పూజ అనుకుంటాం కానీ ఏదైనా కూడా చాలా వర్క్ అయితే ఉంటుందండి. నేను అమ్మ ఇద్దరం ఉన్నా కూడా ఉదయం నుండి చేస్తూనే ఉంటే పని అయితే ఇప్పటికీ కూడా అవ్వలేదన్నమాట. ఇప్పుడైతే అన్నీ అయిపోయింది. డెకరేషన్ అయితే ఇట్లా సింపుల్గా చేశాను. యాక్చువల్గా నేను ఇంకా ఆ క్లాత్ చుట్టూ ఫ్లవర్స్ పెట్టి అలా చేద్దాం అనుకున్నాను కానీ టైం అయితే అస్సలు కుదరలేదనమాట. ఇంకేం చేస్తాం, ఇంకా అలా ఇంకా అడ్జస్ట్ అవ్వడమే. ఇంకా ఇప్పుడైతే మొత్తం అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే మనం నానబెట్టుకున్న పసుపు కొమ్ములు ఉంటాయి కదా, అవి రోట్లో వేసేసి ఒక్కొక్కరు కొంచెం అట్లా దంచిన తర్వాత ఒక్కొక్కరు అట్లా దంచుతూ ఉంటారంట. యాక్చువల్గా ఇట్లా రోలుతోనే దంచి పసుపు అయితే యాక్చువల్గా ప్రిపేర్ చేయరంట. ఒకసారి నాని కొంచెం దంచిన తర్వాత దాన్ని ఎండిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో కానీ అలా వేస్తే బాగా పసుపు అయితే తయారవుతుందంట. డైరెక్ట్గా మనమైతే ఫార్మాలిటీకే మనం దీనిలో ఈ పసుపు అయితే దంచుతాం కదా, అది పసుపు అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా, అది పెళ్ళికి అక్షింతల్లో వేస్తారంట. ప్లస్ మ్యారేజ్ ఇన్విటేషన్స్కి అట్లా పూస్తాం కదా కార్నర్స్లో, అట్లా దానికంతా యూజ్ చేస్తారంట. మేజర్గా పెళ్ళికి ఏదైనా మంచిది పెళ్ళికి సంబంధించి ఏదైనా కూడా ఇంకా మ్యాక్సిమం ఈ పసుపు అయితే యూజ్ చేస్తారంట. ఇదే యూజ్ చేస్తే చాలా మంచిదంట. ఇంకా చూడండి నేనైతే ఇలా అయితే డెకరేట్ చేశాను. మా వేదాంశి చూడండి అరటి పండ్లు అవి ఇవి తిరుగుతూ ఉంది. ఉదయాన్నే కదా పాపం, ఇంకా కొంచెం అయితే టిఫిన్ తినింది. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసామన్నమాట పసుపు కొట్టడము అవన్నీ. నేనైతే రెడీ అయిపోయాను. శారీ అయితే వేసుకున్నానండి. శారీస్ అన్నీ నావి ఎప్పుడెప్పుడవో అనమాట, నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఉండే శారీస్. ఇదైతే బాగుంటుందని చెప్పేసి ఇదైతే ఈరోజు ఈ శారీ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ ఆడబడుచుతోటి అట్లా దంచడం చాలా మంచిది అని చెప్పేసి ఫస్ట్ నా చేత అట్లా ఒకసారి అట్లా దంచడం అట్లా చేయించారనమాట. నాకైతే అసలు యాక్చువల్గా అది పట్టుకోవడం కూడా రాదు, కానీ ఫార్మాలిటీకి అట్లా అనమాట కొంచెం సేపు అలా దంచాను అంతే.
ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు డెకరేషన్స్ ఇవన్నీ అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండి వాళ్ళ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అలా చేసుకొని ఇప్పుడు అందరూ బాగా చేసుకుంటున్నారు కదా. దీనికి కూడా ఒక ఫంక్షన్ లాగా అయితే ఇప్పుడు అన్నీ చేసేసుకుంటున్నారు. మన వాళ్ళు ఏంటంటే అప్పుడు మాకు అవి లేవు ఇవి లేవు అంటారు, కానీ మన రోజులు గడిచే కొద్దీ ట్రెండింగ్ ఇంకా రోజులు గడిచే కొద్దీ ఏవైతే అన్నీ ట్రెండ్ అయితే ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు ఏవేవి జరుగుతున్నాయి అవన్నీ చేసుకోవాలి. ఇంతకు ముందు అయితే శ్రీమంతాలు అవన్నీ ఏం లేవనేవాళ్ళు, కానీ ఇప్పుడైతే రోజులు మారిపోయాయి. ప్రతి చిన్నది కూడా అందరూ అకేషన్ లాగే చేసేసుకుంటున్నారనమాట. చిన్న ఫంక్షనో పెద్ద ఫంక్షన్ అనే కాదు, ప్రతిదీ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే పసుపు చూడండి, ఫస్ట్ ఇంకా అందరూ ఒక్కొక్కటి వేస్తూ ఒక్కొక్కరి చేత అట్లా దంచడం అయితే స్టార్ట్ చేశారు. మొత్తానికి 9 మందినే పిలిచామండి. యాక్చువల్గా మాకు ఊర్లో చాలా మందిని పిలుస్తారంట, కానీ మేమైతే పిలవలేదు. అందరినీ వెళ్ళి పిలవడానికి అమ్మకి వెళ్ళి పిలవడానికి ఓపిక లేదనమాట. కాళ్ళు చెప్పాను కదా ఇంతకుముందు అమ్మకి కాళ్ళు ఆపరేషన్ అయిందని చెప్పేసి ఇంక వెళ్ళేసి అందరిల్లు గ్యాదర్ చేయడం కష్టం అయిపోతుందని చెప్పేసి మా రిలేటివ్స్ మా చుట్టుపక్కల వాళ్ళని మాత్రమే 9 మందిని అయితే పిలుచుకున్నాము. ఎక్కువ మందిని అయితే పిలుచుకోలేదు. చూడండి రోజుల ముందు గౌరమ్మ వినాయకుడిని అట్లా పెట్టేశాను. పెట్టిన తర్వాత పూలు పండ్లు అవన్నీ డెకరేషన్కి బాగుంటాయని చెప్పేసి అట్లా పెట్టాను. ఫైనల్గా అయిపోయిందండి. ఇంకా అందరూ వెళ్ళిపోయారు. మా వేదాంశి చూడండి అట్లా చేస్తుందనమాట. రోకలు పట్టుకొని దంచడము తెగ స్టార్ట్ చేస్తుంది. చెప్పినా వినట్లేదు. ఇంకా కాలు తీసుకొచ్చి నాకు పసుపు పెట్టమని కూర్చుంటుంది. అన్నీ తెలిసిపోతున్నాయండి. వేదాంశికి అయితే పెద్దగా అయిపోతుంది కదా, రోజు రోజుకి అన్ని విషయాలు మొత్తం మనం ఏదైతే చేస్తున్నామో యాజ్ ఇట్ ఈజ్ అయితే తనైతే చేస్తుంది. అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట, వర్క్స్ అన్నీ అయితే. ఫైనల్గా అయితే ఇంక ఇది పసుపు కొంచెం సేపు ఎండబెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఎండిన తర్వాత మళ్ళీ ఒకసారి దంచి అప్పుడు మిక్సీలో వేసేస్తుందంట. ఇప్పుడైతే కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఇంకా అదంతా తీసేసి అమ్మ అయితే ఎండపెట్టేసింది. సో ఇంకైతే తమ్ముడు పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా రేపటి నుంచి పెళ్లి పనులన్నీ బిజీ అనమాట. షాపింగ్ అలాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా వచ్చే వీడియోస్ అన్నీ పెళ్ళివి అలాంటి పెళ్ళి వీడియోస్, మ్యారేజ్వి, షాపింగ్వి అలాంటివన్నీ ఉంటాయన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.